చందమామ కథ. పరమలోభి. పూర్వం రష్యా దేశంలో మార్కా అనే సంపన్నుడు ఉండేవాడు. అతని వంటి పరమలోభి ప్రపంచంలో లేడనుకునేవారు. ఒకనాడు మార్కా వీధి వెంట పోతుండగా వృద్ధుడొకడు కనిపించి, ఒక్క అరగాన్ని ధర్మం చేయండి బాబు అని అడిగాడు. బిచ్చగాడి ఆర్తనాదాన్ని మార్కా వినిపించుకోలేదు గాని తన వెనుకనే వస్తున్న పేద రైతొకడు జేబులో నుంచి ఒక అరగాన్ని తీసి బిచ్చగాడికి ఇవ్వటం గమనించాడు. ఇది చూసి మార్కాకు సిగ్గయింది. ఆయన ఆగి పేద రైతు కేసి తిరిగి, చూడబ్బి, నా దగ్గర చిల్లర లేదు గాని ముష్టివాడికి ఇవ్వటానికి ఒక అరగాని ఉంటే బదులిస్తావు, నేనెవరో తెలుసుగా అన్నాడు. పేద రైతు అరగాని తీసి మార్కాకిస్తూ, చిత్తం, దీనికోసం తమకెప్పుడు కనిపించమన్నారు అని అడిగాడు. రేపు రా అన్నాడు మార్కా. మర్నాడు పేద రైతు మార్కా ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే మార్కా, అరగాని కోసం వచ్చావా? నా దగ్గర సమయానికి చిల్లర లేదే, రేపు కనిపిస్తావా ఏమిటి అన్నాడు. ఆ మర్నాడు పేద రైతు మళ్ళీ వచ్చాడు. పాపం, నువ్వు వచ్చావు కానీ నా దగ్గర సమయానికి చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయి. ఒక పని చెయ్యి, నీ దగ్గర 99 రూపాయల 15 అనాల ముక్కాని అరగాని ఉంటే చూడు, ఏకంగా 100 రూపాయల నోటు పట్టుకుపోదు గాని అన్నాడు మార్కా. తన దగ్గర అంత మొత్తం లేదన్నాడు పేద రైతు. అలా అయితే 2 వారాలు దాటి కనబడు అన్నాడు మార్కా. ఆ ప్రకారమే పేద రైతు 2 వారాలాగి మళ్ళీ వచ్చాడు. అతడు అంత దూరాన ఉండగానే చూసిన మార్కా తన భార్యతో, ఏమే, నేను చాప మీద పడుకుంటాను, నా మీద గుడ్డ కప్పేసి తల దగ్గర దీపం పెట్టు, నా కోసం పేద రైతు వస్తున్నాడు, తెల్లారి చచ్చిపోయానని చెప్పేయి, ఈ పీడ విరగడవుతుంది అన్నాడు. మార్కా చెప్పినదంతా భార్య చేసింది. తర్వాత భర్త దగ్గర కూర్చొని కుమిలి కుమిలి ఏడవసాగింది. పేద రైతు రాగానే, నీ మాటే అనుకుంటూ పోయాడు నాయనా అని శోకాలు పెట్టింది. పోకపోక నారునానే పోయాడా పాపాత్ముడు, కానీ ఏం చేస్తాం, ఖర్చులో మరింత ఖర్చు, ఈయనకు ఉత్తర క్రియలు నేనే చేయిస్తాను, శవానికి స్నానం చేయించాలి అంటూ పేద రైతు పెరట్లోకి వెళ్ళి గంగాళంలో మసిలే వేడి నీళ్లు బొక్కెనతో తెచ్చి మార్కా మీద కుమరించాడు. ఆ బాధకు మార్కా కాళ్ళు కదిలించాడు. కాళ్ళు జాడించటం కాదు, ఇప్పుడైనా నా అరగాని నా మొహాన పారేస్తావా అన్నాడు పేద రైతు కోపంగా. మార్కా వద్ద నుంచి జవాబు లేదు. శవాన్ని పెట్టడానికి పెట్టి తెప్పించండి, గుడికి మోయించుకు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించి తర్వాత శ్మశానంలో సమాధి చేయిస్తాను అన్నాడు పేద రైతు. మార్కా భార్య మారు మాట్లాడకుండా శవపేటిక తెప్పించింది. పేద రైతు పెట్టెలో మార్కాను పెట్టించి ఆలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడ చీకటి పడేదాకా పూజలు అభిషేకాలు చేయించి పేద రైతు అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి వేళ 4 దొంగలు ఆలయంలో ప్రవేశించారు. వాళ్ళ అలికిడి విని పేద రైతు విగ్రహం వెనక దాక్కున్నాడు. దొంగలు ఎక్కడి నుంచో బోలెడంత డబ్బు నగలు తెచ్చారు. వాటిని గుడి మధ్య పరిచి పంచుకోసాగారు. నగలు నాణ్యాల పంపకం యావత్తు ముగిసినాక వాళ్ళ వద్ద బంగారు పిడిగల కత్తి మాత్రం మిగిలింది. దాన్ని ఎవరు తీసుకోవాలో దొంగలకు తేలలేదు. అది నాదంటే నాదని వాళ్ళు ఘర్షణ పడసాగారు. కత్తి కోసం ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పెట్టెలో ఉన్న శవం మెడ ఎవరు కోస్తే ఆ కత్తి వారిదే అన్నాడు పేద రైతు విగ్రహం వెనక నుంచి. ఈ మాట వినేసరికి మార్కా తుల్లిపడి లేచి నిలబడి, అమ్మయ్యో నా గొంతే అని చావుకేక పెట్టాడు. ఇదంతా చూసి దొంగలకు గుండెలు బద్దలైపోయాయి. వాళ్ళు ధనాన్ని కూడా మర్చిపోయి ప్రాణాలు దక్కించుకునేటందుకు పారిపోయారు. అప్పుడు పేద రైతు విగ్రహం చాటు నుంచి ధైర్యంగా బయటకొచ్చాడు. చూడబోయ్, అయిందేదో అయిపోయింది, నీకు నాకు పేచి దేనికి, మన అదృష్టం బాగుండి ఇంత సొమ్ము మన పాలపడింది, 3వ కంటి వాడికి తెలియకుండా దీన్ని న్యాయంగా సమంగా పంచుకుందాం పట్టు అన్నాడు మార్కా పేద రైతుతో. పేద రైతు సరేనన్నాడు. దొంగలు విడిచిపోయిన సొమ్ము యావత్తు ఇద్దరు సమానంగా పంచుకున్నారు. ఇక పోదాం పద అన్నాడు మార్కా. మరి నా అరగాని మాట ఏమిటి అన్నాడు పేద రైతు. చూస్తూనే ఉన్నావుగా, నా దగ్గర చిల్లర లేదే, రేపు తప్పకుండా కనబడు అన్నాడు మార్కా. చాలా రేపులు గడిచాయి కానీ పేద రైతుకు ఆ అరగాని తిరిగి ముట్టనే లేదు. కథ సమాప్తం.